హాయ్, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. భారత అంతర్జాతీయ క్రీడా రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, కీర్తిని, గుర్తింపుని తెచ్చుకున్నటువంటి క్రీడాకారులలో ఒకరు మన ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ చేతన్ ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ చిట్ చాట్ విత్ హిమ్. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యా సార్, జనరల్లీ ఇప్పుడు మనం ఏదైనా కెరియర్ ఆప్షన్ని చూస్ చేసుకునేటప్పుడు ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాతే వీ కెన్ దట్ కదా. సో కానీ స్పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం చిన్నప్పుడే ఆ కెరియర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఐదర్ అది వాళ్ళైనా చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే పేరెంట్స్ అయినా చేయాలి. మీ విషయంలో ఏం జరిగింది? మీరు చూస్ చేసుకున్నారా? మీ పేరెంట్సా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే చిన్నప్పటి నుంచి మై డాడ్ యూస్ టు ప్లే స్పోర్ట్స్ అండి. ఫుట్బాల్ ఆడుతుండేవాళ్ళు, ఎక్కువ బ్యాడ్మింటన్ రెగ్యులర్గా ఆడుతూ ఉండేవాళ్ళు. నేను చిన్నప్పుడు దే డోంట్ ఫోర్స్ మీ ఇంటూ ఎనీథింగ్. నేను క్రికెట్ కూడా బాగా ఆడుతూ ఉండేవాడిని. దెన్ లక్కీగా మా స్కూల్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ అని ద కోచ్ కేమ్ దేర్. సో ఆయన రావటం, నేను స్కూల్ టోర్నమెంట్లు ఆడుతున్నప్పుడు డాడ్తో వెళ్ళినప్పుడు ఆడుతూ ఉండేవాడిని. సో అది చూసి అంత బాగుంది, వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ స్పోర్ట్ అది ఇది అంటే, దెన్ డాడ్తో మాట్లాడి అలా దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు బ్యాడ్మింటన్. ఒకసారి ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత 1 yearలోనే ఐ వన్ ద స్టేట్ టోర్నమెంట్. దెన్ నెక్స్ట్ ఇయర్ ఐ వన్ ద నేషనల్స్ అండర్-12. సో అలా దెన్ అంతా ఇంట్రెస్ట్తో అలా వెళ్ళిపోయింది అంతే. సో ఈవెన్ మీరు అన్నట్టు ఇప్పుడు పేరెంట్స్ చూస్తూ అలా కాకుండా ఐ థింక్ వాట్ ఎవర్ ద కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ దట్ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో. కానీ క్రికెట్ కూడా బాగా ఆడేవారు అని చెప్తున్నారు కదా. కానీ మన ఇండియాలో స్పోర్ట్స్ అంటే క్రికెట్కే ఎక్కువ క్రేజ్. అంటే స్పోర్ట్స్ అనగానే క్రికెటే గుర్తొస్తుంది ఎవరికైనా. సో అప్పుడు మరి క్రికెట్ వైపు వెళ్ళకుండా ఇలా బ్యాడ్మింటన్ అంటే అవి కూడా కొన్ని క్యాంప్స్ అవి చేశానండి. బట్ వన్స్ ఐ టుక్ అప్ అంటే స్కూల్లో మంచి కోచ్ రావటం తర్వాత ఏమో సమ్హౌ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు దిస్ స్పోర్ట్. అండ్ బీయింగ్ ఆన్ కోర్ట్ ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ. సో అలా ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. దెన్ ఇమీడియట్గా టోర్నమెంట్స్ మేబీ గెలవటం అవి కూడా బాగా ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అయ్యి బాగా ఆడుతూ మొదలుపెట్టాను. రైట్. సో ప్లేయర్గా ఉండటం వేరు, కోచ్గా ఉండటం వేరు. సో సెకండ్ ఫేజ్ మీరు కోచ్గా వచ్చారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ see I'm what I am because of the sport. So and I'm giving something back to sport. So it is always a special feeling. And even with kids, interacting with small kids, వాళ్ళకి నాకు వాట్ ఎవర్ ఐ ఫీల్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళ గేమ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆ హెల్ప్ చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ ఏ కోచ్. అండ్ ఆల్సో నేను కోర్ట్ మీద ఉన్నప్పుడు ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈవెన్ టైం కానీ ఒక్కోసారి ఐ డోంట్ సీ ద టైం, తెలియదు అసలు, ఒక్కోసారి లేట్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అంతే. ఒకవేళ ఆనంద్ గారికి యాంకిల్ ఫ్రాక్చర్ కాకపోయి ఉంటే మేము కోచ్గా ఈ అకాడమీలో ఇలా చూసిండే వాళ్ళం కాదా? లేదండి. అంటే యాక్చువల్లీ ఎట్ మై ఎండ్ ఆఫ్ ద కెరియర్లోనే వచ్చింది ఇంజరీస్. బికాస్ 30 years ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఇంజరీ. ఐ వాజ్ వెరీ లక్కీ అబౌట్ ఇట్. బట్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ ఎట్ మై పీక్ అండ్ ఐ వాజ్ ప్లేయింగ్ రియలీ వెల్. అంటే ఐ వాజ్ వరల్డ్ నెంబర్ 10. అప్పుడు కొంచెం ఇంజరీ రావటం. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్పోర్ట్. సో మేబీ డౌన్ ద లైన్ అనదర్ 3-4 years తర్వాత ఎనీవే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద స్పోర్ట్. సో ఐ వుడ్ హ్యావ్ టేకెన్ అప్ కోచింగ్. సో అది ఇంజరీ రావటం, దెన్ ఐ వాజ్ కొంచెం బెడ్ మీద ఎక్కువసేపు లైక్ ఐ హ్యాడ్ టు స్పెండ్ బికాస్ ఆఫ్ ద ఇంజరీ. సో తర్వాత ఐ డిడ్ ఎ సమ్మర్ క్యాంప్. సో ఐ వాంటెడ్ టు బీ ఆన్ కోర్ట్ సమ్హౌ. సో అప్పుడు చిన్నపిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి ఐ వెంట్ ఆన్ కోర్ట్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దట్. సో దట్ ఈస్ వేర్ ఐ యాక్చువల్లీ థాట్ ఐ కెన్ కోచ్ లేటర్ ఆన్. సో యా, కొంచెం లేట్ అయి ఉండేది కానీ బట్ వచ్చిండే. యా, తప్పకుండా కోచింగ్ చేసేవాడిని. అంటే ఐ కాంట్ లీవ్ బ్యాడ్మింటన్. ఐ థింక్ ఇప్పుడు ఐ నో ఇట్. బిఫోర్ ఐ థాట్ మేబీ ఒకసారి కెరియర్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఐ వుడ్ టేక్ అప్ సంథింగ్ ఎల్స్. కానీ I think badminton is in my blood, I think now. Yes. సో జనరల్లీ ఏ జాబ్లో అయినా, ఏ ఫీల్డ్లో అయినా సరే కొంచెం ఆ పాలిటిక్స్ అనేది కామన్గా ఉంటుంది. వెరాజ్ స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్లోని పాలిటిక్స్ ఎక్కువ జరుగుతుంటాయని వింటూ ఉంటాం. ఈజ్ ఇట్ ట్రూ?
అది మేబీ కొన్నిసార్లు ఉంటుందండి. బట్ ఐ థింక్ వన్ అడ్వాంటేజ్ విత్ బ్యాడ్మింటన్ ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్ స్పోర్ట్ ఈజ్ మీరు పర్ఫామ్ చేస్తే నోబడీ కెన్ స్టాప్ యూ. లైక్ ఈవెన్ ఇఫ్ యూ కంటిన్యూస్లీ కీప్ విన్నింగ్ టోర్నమెంట్స్, సో ఆబ్వియస్లీ నోబడీ కెన్ పుట్ యూ అవుట్ ఆఫ్ ద టీమ్. టీమ్ ఛాంపియన్షిప్స్, టీమ్ గేమ్స్ అలా అయితే ష్యూర్గా కొన్ని, బికాస్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ స్పాట్స్ అవైలబుల్. సో దానికి మళ్ళీ లాడ్ ఆఫ్ పాలిటిక్స్ జరగచ్చు. ఇక్కడ కూడా చిన్న చిన్నవి ఉంటాయి, బట్ స్టిల్ వెన్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ టాలెంటెడ్ అండ్ మీరు పర్ఫామ్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే ఐ థింక్ ఇండివిజువల్ స్పోర్ట్ ఈస్ బెటర్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అంటే చిన్న చిన్నవి జరుగుతాయి. సి ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. సో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఎలా అయినా స్పోర్ట్ చేసినప్పుడు ఆ స్పిరిట్తో యూ ఫైట్ ఇట్ అవుట్ అండ్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. అంటే కొంచెం లో పొజిషన్, పూర్ పీపుల్ ఇలాంటి దాంట్లోనే రాణించడం కొంచెం కష్టం అవుతుంది. సో ఈ ఫీలింగ్తో రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ పాలిటిక్స్ని మనం అంతా గెయిన్ చేసుకుని రావడం కష్టం అని. Like you said, కొంచెం like financialగా if you can't afford, because this is an expensive sport, because shuttles are very expensive. Like I said, నేను we are also from a middle class background, but లక్కీగా స్పోర్ట్స్ స్కీమ్స్ ఉన్నాయి చాలా మటుకు. లైక్ సాయి స్కీమ్ కానీ అప్పుడు నేను ఆడుతున్నప్పుడు అది ఉండింది. కోచింగ్ వైజ్ దట్ టుక్ కేర్ ఆఫ్. సో మా పేరెంట్స్ డింట్ హ్యావ్ టు స్పెండ్. సో లక్కీగా అదొకటి అయింది. ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్కీమ్స్, అండ్ ఇప్పుడు బ్యాడ్మింటన్ బికమింగ్ పాపులర్, ఐ థింక్ దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఈవెన్ కార్పొరేట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు స్పాన్సర్. సో ఈవెన్ నేను కూడా మా అకాడమీలో యాక్చువల్లీ పీపుల్ ఆర్ రియల్లీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ దే కాంట్ ఎఫర్డ్ ద ఫీజ్ ఆర్ ఎనీథింగ్, వీ యాక్చువల్లీ సపోర్ట్ దెమ్ బోత్ ఫైనాన్షియలీ అండ్ ఈవెన్ ఎక్స్పోజర్ వైజ్ కూడా వీ సపోర్ట్ దెమ్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. సో అంటే ఫుల్గా అందరికీ చేయలేము, లైక్ బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అండ్ అది. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ ఏంటంటే క్రికెట్. నవడేస్ కొంచెం బ్యాడ్మింటన్ వైపు కూడా ఆ క్రేజ్ పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ అమ్మాయిలు కూడా రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నది బ్యాడ్మింటన్ కాబట్టి, సో బాగా ఎక్కువగా వస్తున్నారు. సో ప్రెజెంట్ ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్పై మీ ఒపీనియన్ ఏంటి? ప్రెజెంట్ స్పోర్ట్స్ కల్చర్ ఈజ్ బికమింగ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు బెటర్ అవుతుంది. లైక్ యూ సెడ్, క్రికెట్ ఒక్కటే ఆప్షన్ కాకుండా దేర్ ఆర్ అదర్ స్పోర్ట్స్. లైక్ నౌ ఆల్మోస్ట్ క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్ ఇస్ దేర్, బట్ ఈవెన్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో, లైక్ షూటింగ్ కానీ లేకపోతే రెస్లింగ్, జూడో, ఇవన్నీ కూడా ఐ థింక్ చాలా మటుకు లైమ్ లైట్లో స్లోగా వస్తున్నాయి. అండ్ ఎస్పెషలీ ఒలింపిక్స్ డౌన్ ద లైన్ ఇప్పుడు ఈ ఇయర్ ఉంది కాబట్టి అవన్నీ కూడా చాలా. అండ్ ఈవెన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ సపోర్టింగ్ అలాట్. చాలా స్కీమ్స్ లైక్ ఖేలో ఇండియా స్కీమ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేర్ అనౌన్సింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ టు హెల్ప్ ద గ్రాస్ రూట్ లెవెల్. లైక్ మీరు ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి కూడా ఇఫ్ దే రియల్లీ టాలెంటెడ్ దే కెన్ గెట్ ఇన్ టు ద స్కీమ్స్. అండ్ మంచి అకాడమీస్లో ట్రైనింగ్ చేయడానికి కూడా దే ఆర్ హెల్పింగ్ దెమ్ అవుట్ ఫైనాన్షియలీ ఆల్సో. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ ఈవెన్ నౌ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్షియస్. ఇప్పుడు ఉట్టి పేరెంట్స్ అనే కాదు, లాట్ ఆఫ్ ఈవెన్ నార్మల్ సిటిజన్స్ ఆల్సో ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. లైక్ మార్నింగ్ రన్నింగ్ కానీ లేకపోతే యోగా కానీ ఏదో ఒక జిమ్ జాయిన్ అవటం ఇప్పుడు ఎక్కువైపోయింది. సో ఇట్స్ అ గుడ్ సైన్. సమ్హౌ యూ షుడ్ బి యాక్టివ్. ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో ఉన్నంత ఇది సౌత్ ఇండియన్స్ నుంచి అమ్మాయిల్ని పంపించడానికి స్పోర్ట్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారు. ఎందుకు చేతనంటారు? సో ఇప్పుడు ఏమైనా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుందా? అంటే లైక్ యూ సెడ్, మేబీ సౌత్ ఇండియా దట్ ట్రెడిషనల్ అది పాత మెంటాలిటీ ఇంకా స్టిల్ ఉంది. బట్ అట్ ప్రెసెంట్ ఇఫ్ యూ సీ ఇన్ హైదరాబాద్ ఆ మెంటాలిటీ చేంజ్డ్ లాట్ బికాస్ ఆఫ్ డైవర్స్ కల్చర్స్, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్. సో అది బాగానే చేంజ్ అయింది. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ వాంట్ దేర్ గర్ల్ చైల్డ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లే. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే షార్ట్స్ వేసుకుని ఆడకూడదు, అలా ఇంకా మైండ్ సెట్ ఉంది. But nowadays I think maybe that's one good thing in badminton is because badminton became popular because of Saina and Sindhu. So now lot of parents are wanting their children to become the next Sindhu or Saina. So that way ala chuskunte chala better ga undi badminton wise. But I think even in other fields also the parents should help the girls to come forward
అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో. సో దే షుడ్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ ఇట్ అప్. ఇప్పుడు మీ అకాడమీలోని ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు? వీ హ్యావ్ అరౌండ్ వీ ట్రైన్ అరౌండ్ ఆల్మోస్ట్ అబౌట్ 200 కిడ్స్ అండి. లైక్ బిగినర్ లెవెల్లో ఎక్కువ ఉన్నారు, ఆల్మోస్ట్ లైక్ 100 అబౌవ్. దెన్ ఫుల్గా ప్రొఫెషనల్గా కూడా ఆడుతున్న వాళ్ళు ఇప్పుడు హూ హ్యావ్ ఆల్రెడీ ప్లేయింగ్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్, ఐ థింక్ వీ హ్యావ్ అరౌండ్ 70 to 80 కిడ్స్. ఓకే. సో వాళ్ళు ఫుల్ టైమ్ ఆడి, అంటే ఈవెన్ విత్ స్టడీస్ ఐ ప్రిఫర్ సో నేషనల్కి ఆల్మోస్ట్ ఒక 80 మెంబర్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. యా అంటే ప్రిపరేషన్ అంటే మేము వచ్చిన వాళ్ళందరినీ, ఈవెన్ బిగినర్స్ ఆల్సో లేటర్ ఆన్ వీల్ ట్రై టు ప్రిపేర్ దెమ్ ఫర్ నేషనల్స్. బట్ ఎట్ ద మూమెంట్ ఆల్రెడీ కొంచెం ముందు 1-2 years నుంచి ఆడుతున్నారు కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు ప్లే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. నేషనల్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ హు ఆర్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ ఆల్సో. ఫైనల్స్ అవి కూడా ఆడుతూ ఉన్నారు. ఈవెన్ 19లో లాస్ట్ ఇయర్ కోవిడ్ ముందు కూడా వీ రీచ్డ్ 2 finals. ఒకళ్ళు గర్ల్స్ డబుల్స్లో ఫైనల్ ఆడింది, దెన్ మిక్స్డ్ డబుల్స్ ఆడారు. సో ఆల్మోస్ట్ దే ఆర్ క్లోజ్ టు గెటింగ్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. సో ఐ హోప్ రెస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో ప్లే వెల్ అండ్ అచీవ్ దర్ డ్రీమ్స్. ఓకే. సో మీ అకాడమీలోనే నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, మిగతా స్పోర్ట్స్ కూడా మీరు క్రమంగా ఇంప్రూవ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏమేమి ఉన్నాయంటే ఇంకా? అంటే మెయిన్ ప్లాన్ ఏంటంటే లైక్ వీ డిడ్ ఇట్ లైక్ ఎ స్పోర్ట్స్ సెంటర్, లైక్ ఆల్ స్పోర్ట్స్ ఇన్ వన్ ప్లేస్ లాగా ఎయిమ్ ఉంది ఇప్పుడు. లైక్ వీ హ్యావ్ నౌ ఫినిష్డ్, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బ్యాడ్మింటన్, సో ఫస్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ కట్టాను. తర్వాత క్రికెట్ గ్రౌండ్ అండ్ దెన్ క్రికెట్స్ కోచింగ్ అవి స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వీ స్టార్టెడ్ ఫుట్బాల్ ఆల్సో. ఓకే. నౌ నెక్స్ట్ ఎయిమ్ ఇస్ వాలీబాల్ అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాలి. అండ్ lot of other games also like shooting, tennis అన్నీ కూడా we want to integrate in this sports center. So one by one ఒక స్పోర్ట్ తర్వాత ఒకటి we are adding. ప్రెజెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? బ్యాడ్మింటన్ వైజ్ యూ ఇక్కడికి వస్తే ఐ థింక్ యూ గెట్ ఎనీ బెస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి. అంటే ఆ లెవెల్లో ఆడటానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. We take care of even video analysis kuda, like who are playing national level, because we watch the opponents play and even veelladi kuda inkem improve cheyochu anedi we watch. I tell them, we work on it. Even recovery kuda, like because they train really hard, so body also needs recovery. So dan gurinchi we have ice bath. So ice bath అంటే లైక్ ఇట్ రికవర్స్, బాడీ రికవర్స్ రియల్లీ ఫాస్ట్ అనమాట. మసిల్స్ అన్నీ కూడా టయర్డ్ మసిల్స్ అవి. సో అండ్ ఫిజియోథెరపీ ఉన్నారు, లైక్ ఎనీ ఇంజరీస్, చిన్న చిన్న ఇంజరీస్ అయితే టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఆర్ రీహాబ్. సో ఐ ట్రై టు గివ్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ వీ డింట్ హ్యావ్. అంటే మేము ఆడేటప్పుడు ఫిజియో వీళ్ళు అసలు ఈవెన్ ఇండియన్ టీమ్తో కూడా ట్రావెల్ చేసేవాళ్ళు కాదు. వి జస్ట్ హ్యాడ్ కోచ్ అండ్ మేనేజర్, ఆర్ కోచెస్ మేనేజర్ కింద కూడా యాక్ట్ చేసి వచ్చేవాళ్ళు. సో నౌ ఐ వాంటెడ్ టు గివ్ అంటే ఈవెన్ ప్లేయింగ్ ఫెసిలిటీస్ కానీ, లైక్ వీ హ్యావ్ 10 courts విత్ హువా మ్యాట్స్. అంటే హువా మ్యాట్స్ అంటే సింథటిక్ మ్యాట్స్ విచ్ వి యూజ్ ఫర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఆడటానికి. సో అవి కూడా పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం. So yeah, everything we provide. Even we have hostel who kids can stay here. Even nutrition, adi kuda nutritionist tho maatladi whatever is required for sports, so we try to provide the food also. Okay. So basically one all in one. Anything you come here, you get all the facilities here to become required for a national or international player. Okay. So we heard from some sports persons, like based on academy కూడా ఈ సెలెక్షన్స్లో ఉంటుంది. లైక్ ఒక గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చేవాడికి ఒక ఇమేజ్, లైక్ చైతన్య ఆనంద్ నుంచి వచ్చేవాడికి ఒక ఇమేజ్. సో ఇలా కూడా ప్రాసెస్ జరుగుతుంది అని విన్నాము. ఇది నిజమేనంటారా? అది మైండ్ సెట్ అండి, ఉండొచ్చు చిన్న చిన్నగా. ఇప్పుడు మేబీ గోపి ఈజ్ ద చీఫ్ నేషనల్ కోచ్. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ క్యాంప్స్కి అక్కడికి వెళ్ళి మేబీ ఇఫ్ దే లైక్ ద ఫెసిలిటీ దే స్టే బ్యాక్. అండ్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్. సో ఇప్పుడు అక్కడి నుంచి పర్ఫామ్ చేసినప్పుడు అండ్ దే గెట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్, సో పీపుల్ టాక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ కాకపోతే లైక్ ఐ సెడ్ ఇండివిజువల్ స్పోర్ట్ కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ యూ ఆర్ కన్సిస్టెంట్ అండ్ విన్నింగ్ టోర్నమెంట్స్, ఏ అకాడమీ నుంచి అనేది పాయింట్ కాదు. లైక్ నోబడీ కెన్ స్టాప్ యూ. ఇఫ్ యు ఆర్ బీటింగ్ దెమ్, యు ఆర్ బెటర్ దెన్ ఎనీబడి, సో నోబడీ కెన్ స్టాప్ యూ.
ఇది దెర్ విల్ బి టాక్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ద నేషనల్ కోచ్. ఇప్పుడు గోపి కాకుండా ఇఫ్ ఐఎమ్ ద నేషనల్ కోచ్, సో పీపుల్ విల్, ఇప్పుడు నా దగ్గర నుంచి 2-3 టీంలోకి వెళ్ళారు అనుకోండి, గెలిసే, కాకపోతే పీపుల్ విల్ సే నో కాదు అక్కడ ఆడుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చారని. దిస్ విల్ బి లైక్ ఇట్స్ అ ప్రాసెస్, అది ఇంక మీకు కూడా తెలిసిందే. సో కానీ ఐ థింక్ ఇండివిజువల్ స్పోర్ట్లో అదొక అడ్వాంటేజ్ ఉంది. మేబీ ఇఫ్ యూ సే టీమ్ గేమ్ అంటే కొంచెం పాలిటిక్స్ లేకపోతే ఆ పొజిషన్కి మేబీ దెర్ ఆర్ మోర్ టాలెంటెడ్ పీపుల్, బట్ స్టిల్ సూటబుల్ పీపుల్నే తీసుకోవాలి. అలా కొంచెం అవ్వచ్చు. బట్ యా ఇట్స్ అంటే చెప్పలేం అది. సో యా, అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే. కానీ నేను అనేది ఇండివిజువల్గా యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద టోర్నమెంట్స్ అండ్ బీట్ ఎనీబడి హూ ఇస్ దేర్. సో అప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హూ ఇస్ ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా అనేది పాయింట్ కాదు. సో ఇప్పుడున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్ళలో మీకు బాగా నచ్చిన ఆటగాళ్ళు ఎవరు? మెన్లో అయితే అట్ ద మూమెంట్ విక్టర్ యాక్సెల్సన్ ఫ్రమ్ డెన్మార్క్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ హీస్ వెరీ కన్సిస్టెంట్. లైక్ ఐ టోల్డ్ యూ, అంటే వాళ్ళది ఐ థింక్ హీ హ్యాస్ అ మైండ్ సెట్ దట్ he can beat anybody. Game wise maybe there are a lot of other people who are better than him, but because of his mindset I think, or that confidence he shows on court, that's why he is so consistent and continuously ga ఎంతమంది బాగా ఆడుతున్నా కానీ ఐ థింక్ హీ ఈస్ విన్నింగ్ ద టోర్నమెంట్స్ కన్సిస్టెంట్లీ. సో ఐ లైక్ హిస్ యాటిట్యూడ్ ఆన్ కోర్ట్ అండ్ హిస్ గేమ్. సార్, మీరు ఇప్పుడు మీ అకాడమీలో ఎక్స్ట్రా స్పోర్ట్స్ కూడా పెడుతున్నారు, లైక్ అందులో క్రికెట్ ఉంది, వాలీబాల్ ఇంకా పెడతా ఉన్నారు, ఫుట్బాల్ ఒకటి పెట్టినట్టున్నారు. సో ఇప్పుడు క్రికెట్ అనేటప్పటికీ దానికి ఒక కోచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలాంటి కోచెస్ మీరు తీసుకుంటున్నారు? అండ్ ఇక్కడ ఇది బ్యాడ్మింటన్ స్పెషల్లీ అకాడమీ కాబట్టి ఇక్కడ నుంచి క్రికెట్ టీమ్ని ఒకరిని సెలెక్షన్స్కి పంపించాలి అనేటప్పుడు ఏంటి దానికి మీరు తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్? అంటే లైక్ ఇది స్పోర్ట్స్ సెంటర్లో పార్ట్ కాబట్టి, అంటే బ్యాడ్మింటన్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్, అంటే ఏం కావాలి అని. సో క్రికెట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్రికెట్. సో అక్కడ కూడా నౌ అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ కోచింగ్ ఒక రంజీ ప్లేయర్ ఆయన కూడా. సో అంటే ఒక లెవెల్ ఆడిన ప్లేయర్స్ ఉంటే దే కెన్ యాక్చువల్లీ గైడ్ ద కిడ్స్. ఇప్పుడు నేను ఎలా అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్ అలాగ ఆడాను, ఈవెన్ వీ హ్యావ్ కోచెస్, ఇండోనేషియన్ కోచ్ ఆర్ ఇంకొక కోచ్ కూడా హీ వాజ్ ఇండియా నెంబర్ 1 ఇన్ డబుల్స్. సో నేను సింగిల్స్ ఎక్కువ చూస్తాను, తను డబుల్స్ చూస్తాడు. సో అలాగే సో ఈవెన్ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ వీ ట్రై టు హైర్ కోచెస్ హూ ఆర్ సర్టిఫైడ్ ఆర్ ప్లేడ్ ఎట్ ఎ గుడ్ లెవెల్. సో ఇప్పుడు క్రికెట్కి చెప్పినట్టు రంజీ లెవెల్ ప్లేయర్ హీఈస్ టేకింగ్ ద కోచింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవెన్ ఫుట్బాల్ ఆల్సో వీ హ్యావ్ లెవెల్ 2 సర్టిఫైడ్ కోచ్. సో అంటే హై లెవెల్ కోచింగ్, అంటే ఐ వాంటెడ్ టు బీ అ ప్రాపర్ కోచింగ్ సెంటర్ దాన్ అ కమర్షియల్, అలా వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దట్. సో వీ వాంట్ టు క్రియేట్ ఫెసిలిటీస్ వేర్ ఆర్ కోచింగ్ ఫెసిలిటీస్ ఆర్ కోచెస్ హెల్ప్ కిడ్స్కి హెల్ప్ అయ్యి వాళ్ళు కెరియర్ వైజ్ ఆ స్పోర్ట్లో దే హ్యావ్ టు ఎక్సెల్. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. సో బేసిక్ వరకు మీరు తీసుకెళ్ళగలరని అంటారా? అంటే ఇప్పుడు లైక్ బ్యాడ్మింటన్ అంటే మీరు ఇండివిజువల్ అని చెప్పారు, అది ప్రాబ్లం ఉండదని. వెరస్ క్రికెట్ అనేటప్పుడు టీమ్ సెలెక్షన్ కదా, ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ అంటే ఇప్పుడు ఎట్ ద మూమెంట్ వీ డోంట్ హ్యావ్ క్రికెట్ టీమ్ ఆన్ ఆర్ దిస్ థింగ్, వీఆర్ ట్రయింగ్ టు గెట్ వన్ టీమ్. సో బట్ ఇప్పుడు బాగా ఆడే ప్లేయర్స్ని వీఆర్ ఆల్రెడీ మేకింగ్ దెమ్ ప్లే ఇన్ డిఫరెంట్ వేరే టీమ్స్లో కొంతమందికి కావాల్సి ఉంటారు. దే డోంట్ హ్యావ్ మచ్ ప్లేయర్స్, అంటే కోచింగ్ ఫెసిలిటీస్ కానీ అలా లేని వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ ద ప్లేయర్స్. అక్కడ ఆడిచ్చి వీళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది సో దట్ దే ప్లే మోర్ మ్యాచెస్. సో అలాగా మేబీ ఫుట్బాల్ ఆల్సో ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి దే హ్యావ్ ఫ్యూ అంటే స్కౌటింగ్ చేస్తూ ఉంటారు. సో వీ సెండ్ దెమ్ దేర్ సో దట్ దే గెట్ దట్ ఎక్స్పోజర్, లైక్ 1 day 2 days క్యాంప్స్ లేకపోతే క్లినిక్స్ లాగా చేస్తారు. సో వీ సెండ్ ద కిడ్స్ దేర్ ఆల్సో. సో అలాగా వీ వాంట్ టు మేక్ ఇట్ లైక్, అంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎలా అయితే ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక ఇండియన్ టీంలోకి వెళ్ళే స్టాండర్డ్కి వచ్చారో, ఐ వాంట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో అట్లీస్ట్ వీ ట్రై టు సెండ్ దెమ్ టు స్టేట్ లెవెల్, నెక్స్ట్ నేషనల్ రంజీ, నేషనల్ ఇండియన్ టీమ్ ఆడితే నథింగ్ లైక్ ఇట్. సో అట్లీస్ట్ అంటే మనం అది ప్రొవైడ్ చేస్తే
పీపుల్ కెన్ టేకప్, అంటే ఆ టాలెంట్ అక్కడక్కడ ఉండిపోకుండా వీ విల్ పుష్ దట్ టాలెంట్. యా, సో ఇండోర్ గేమ్స్ లైక్ చెస్ లాంటివి అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అంటే అన్నీ ఉన్నాయి, పెట్టచ్చండి. బట్ చెస్ అనేటప్పటికి అగైన్ దట్ పర్సన్ హ్యాస్ టు కమ్ కోచ్ అలా కదా, బికాస్ చెస్ వాళ్ళు ఏంటంటే దే కంటిన్యూస్లీ ఈవెన్ ఆఫ్టర్ లిటిల్ ఏజ్డ్ ఆల్సో దే కెన్ స్టిల్ బి పార్టిసిపేటింగ్ ఇన్. సో ఒకసారి అది ఇంకా ఐడియా చూడాలి, మాట్లాడాలి. ఎనీబడి ఇంట్రెస్టెడ్, గుడ్ ప్లేయర్స్. హారిక ఉంది, షీ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఒకవేళ అలాంటి వాళ్ళకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, హరికృష్ణ ఆల్సో ఐ నో హిమ్. సో మేబీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెటప్, వీ కెన్ డూ దాట్ ఆల్సో. టేబుల్ టెన్నిస్ కూడా వీ హ్యావ్ ప్లేస్, సో వీఆర్ డూయింగ్ టేబుల్ టెన్నిస్. ఇంకా ఇప్పుడు కిడ్స్ ఇప్పుడే జస్ట్ అబౌట్ టు స్టార్ట్ ఇన్ సమ్మర్. సో అది కూడా వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ కోచెస్, క్వాలిఫైడ్ కోచెస్ ఆల్సో. సో అలా వీ వాంట్ టు హ్యావ్ ఎ క్వాలిఫైడ్ కోచ్. నెమ్మదిగా అలా లైక్ అంటే లైక్ ఇఫ్ ఎ పేరెంట్ కమ్స్, ఇఫ్ దే హ్యావ్ 2 or 3 children, ఇప్పుడు 2 అనుకోండి మోస్ట్లీ, బట్ 2 children అయితే ఇఫ్ దే గెట్ వన్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ థింగ్, అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళటం వేరే చోట్లకి కూడా కష్టం కదా. సో ఇఫ్ దే కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దే కెన్ పర్సీవ్. సో పేరెంట్స్కి కూడా ఈజీ అవుతుంది. సో అలా అని అనుకుంటున్నాం. యా, ప్రెసెంట్ ఇప్పుడు ఆల్ ఇంగ్లాండ్లో ఎవరు గెలవచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడున్న ఆటగాళ్ళలో? ఇప్పుడు వెళ్ళిన ఇండియన్ టీంలో ఐ థింక్ సింధు హ్యాస్ అ గుడ్ ఛాన్స్. సైనా హ్యాస్ బీన్ ప్లేయింగ్ వెల్, బట్ ఇంకా మ్యాచెస్ సమ్హౌ షీ ఈస్ నాట్ ఏబుల్ టు పుల్ అవుట్ మ్యాచెస్, క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతుండింది. బట్ ఐ థింక్ ఈవెన్ డబుల్స్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఇప్పుడు మన సాత్విక్ కానీ చిరాగ్, దే ఆర్ ప్లేయింగ్ రియలీ వెల్. ఇప్పుడు ఇవాళ కూడా స్విస్ ఓపెన్లో సెమీస్ ఆడాలి. సో ఐ థింక్ దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. మెన్ సింగిల్స్లో ఐ థింక్ శ్రీకాంత్ ఆర్ సాయి, బట్ దే హ్యావ్ టు ప్లే రియలీ వెల్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే టు బీట్ ద టాప్ ప్లేయర్స్. సో ఛాన్స్ ఉందండి, బట్ ఛాన్స్ లేదని కాదు. సో ఎనీబడి, మన వాళ్ళు ఆన్ దేర్ డే దే ఆర్ వరల్డ్ బీటర్స్, బట్ దట్ కన్సిస్టెన్సీ ఫర్ 5 days ఇన్ అ టోర్నమెంట్, అది కన్సిస్టెంట్గా అది జరగాలి. అది జరిగినప్పుడు గ్యారంటీగా మన వాళ్ళు గెలుస్తారు. ఓకే, సో మీరు ఇప్పుడు వరకు ఆడిన ఆటల్లో మీకు చాలా టఫ్ అనిపించిన గేమ్ ఇది? నా మ్యాచెస్లో నా మ్యాచెస్లో ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ లీ చాంగ్ వే అని, వరల్డ్ నెంబర్ 1. హీస్ బీన్ వరల్డ్ నెంబర్ 1 ఫ్రమ్ ఐ థింక్ when we were playing almost 10 years, he was world number 1. So I really enjoyed playing him. Chala tough matches ayyayi. So I've almost beat him a couple of times, like chala close, like almost third game 18-17 alaga close ga odipoyanu 1 or 2 points tho. So I always used to enjoy playing him. And even I played Linden ani, he won 3 gold in Olympics, then 3 or 4 world championships gelichadu. So I played only once against him. I couldn't get more chances to play him. But one time I played him, it was a very close match. So I really enjoyed playing both of them. So meeku the best అనిపించిన మ్యాచ్ ఏది? బెస్ట్ అంటే మర్చిపోలేను అది ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయండి. బట్ ఐ థింక్ ఒక మ్యాచ్, బికాజ్ గ్రాండ్ ప్రీలో ఐ వన్ మై ఫస్ట్ టైటిల్, బిడ్బర్గర్ ఓపెన్. ఫైనల్స్లో ఐ వాజ్ డౌన్ మ్యాచ్ పాయింట్ అండ్ ఆల్మోస్ట్ 3-4 మ్యాచ్ పాయింట్స్ డౌన్ ఉన్నాను, బట్ స్టిల్ ఐ మేనేజ్ టు బీట్ హిమ్. అండ్ అది కూడా థర్డ్ గేమ్లో. సో దట్ ఈస్ అ మోస్ట్ మెమరబుల్. సో గేమ్ ఆడుతుండేటప్పుడు ఎక్కడైనా కొంచెం నర్వస్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎనీ మ్యాచ్ యూ ఎంటర్, you are little nervous, but once match start అయిన తర్వాత you have to find ways to get into that, or rallies దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి somehow for me luckily I get into the match very quickly. సో ఎప్పుడైనా టెన్షన్ అలా అనిపించినప్పుడల్లా మేబీ I just breathe a little bit or take a break, towel down. బట్ డిఫరెంట్ ప్లేయర్స్కి డిఫరెంట్గా దే గెట్ బ్యాక్ ఇన్ టు దట్ కాన్సన్ట్రేషన్ లెవెల్. సో ఈచ్ ప్లేయర్ హ్యాస్ టు ఫైండ్, అంటే వాళ్ళకి ఏం వర్క్ అవుతుందో అప్పుడు వాళ్ళే హ్యావ్ టు డూ రెగ్యులర్లీ ఇన్ ప్రాక్టీస్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ డూ దట్ ఇన్, సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మ్యాచెస్. ఓకే, సో మరి అర్జున అవార్డు తీసుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఉంటుంది అసలు అది తెచ్చుకోవాలి, అర్జున అవార్డు గెలుచుకోవాలి అని. సో అది మీరు వాన్ చేసినప్పుడు ఎలా ఉండింది? వెన్ దే అనౌన్స్డ్ ఇట్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అంటే లైక్ ఆడేటప్పుడు వీ డోంట్ ఎయిమ్
అంటే గెలవాలి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ బట్ ఇలా చాలా యూ స్టార్ట్ పర్ఫార్మింగ్ వెల్ సో ఆబ్వియస్లీ యూ విల్ సమ్ డే యూ విల్ గెట్ ఇట్. కానీ ఆడేటప్పుడు అంటే అవార్డ్స్ ఏం చేసి ఆడము, లైక్ బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాకు గేమ్ అంటే ఇష్టం కాబట్టి అలా పర్ఫామ్ చేస్తాం. బట్ యా లైక్ యూ సెడ్ ఇంత లైక్ వెన్ యూ పర్ఫామ్ ఫర్ ద కంట్రీ వెన్ యూ విన్ అది రికగ్నిషన్ వచ్చినప్పుడు అవార్డ్ ద్వారా ఇట్ ఈస్ అ గుడ్ ఫీలింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆబ్వియస్లీ ఇట్స్ హ్యూజ్ ఆనర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ వన్ ద అర్జున్ అవార్డ్. యా, సో మరి మీ పాపను కూడా మరి మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు శారదా గారు కూడా ఇంటర్నేషనల్ ప్లేయరే, సో ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కాబట్టి మీ అమ్మాయిని కూడా ఇందులోకే తీసుకొస్తారా? అంటే తప్పకుండా ఆడిస్తాం బికాజ్ ఐ కమ్ రెగ్యులర్లీ సో దేర్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్లేయింగ్, కొంచెం దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అంటే ప్రొఫెషనల్గా ఆడతారా లేదా అనేది దే ఆర్ టూ యంగ్, దే ఆర్ ఓన్లీ 7 and 5, సో ఇంకా తెలీదు. వాట్ ఎవర్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఆబ్వియస్లీ ఐ విల్ ట్రై టు ఎంకరేజ్ దెమ్ ఇన్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. బట్ లేదు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉందంటే కూడా వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ సార్ అంతే. అంటే స్పోర్ట్స్ లోకే తీసుకెళ్తారా లేదంటే తనకి ఇంకా వేరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏది ఇంట్రెస్ట్ ఉన్నా వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేను రెగ్యులర్గా వస్తాను కాబట్టి హోప్ఫుల్లీ దే గెట్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ మీ టు గైడ్ దెమ్. సో డిఫరెంట్ ఫీల్డ్ అంటే బికాజ్ ఐ ఆల్సో డోంట్ నో ఎనీథింగ్ ఆర్ సో దాంట్లో వి అగైన్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అని. సో మేబీ స్పోర్ట్స్ అయితే నాకు ఈజీగా ఉంటుందేమో టు సపోర్ట్ దెమ్ ఆర్ హెల్ప్ దెమ్ అవుట్ బికాజ్ నాకు తెలిసిన వరకు ఐ కెన్ ఆల్సో టెల్ దెమ్. బట్ వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, నథింగ్ లైక్ ఓన్లీ స్పోర్ట్స్ అనేది ఏం లేదు. సో పాప పుట్టినప్పుడు కూడా మీరు చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాము, ఎందుకు అంత ఎమోషనల్? అంటే ఫస్ట్ కిడ్ అప్పుడు వాళ్ళు సడన్గా అలా పెట్టేటప్పుడు చేతిలో పెట్టారు, లైక్ ఐ వాజ్ ఇన్ ద రూమ్ ఆపరేషన్ థియేటర్. సో ఫస్ట్ చేతిలో పెట్టినప్పుడు ఐ డింట్ నో వాట్ టు డూ, దట్ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ వెరీ హ్యాపీ. బట్ అంటే ఐ డోంట్ నో లైక్ ఇట్స్ అ న్యూ ఫీలింగ్ అండి అంతే. అండ్ ఆల్వేస్ మా సైడ్ ఫ్యామిలీలో దేర్ వర్ నో గర్ల్స్. I have a brother, then my cousin also, like cousins, everybody were all boys. So my dad always wanted a girl. See, one of that, and emo ala sudden ga first child, so in your hands and very like, so adi it was a great feeling. సో మీ వైఫ్ కూడా సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చారు, మీరు కూడా సేమ్ ఫీల్డ్లో ఉన్నారు కదా. సో మీరు ఈ అకాడమీ అండ్ కోచింగ్ అండ్ వేరే బిజినెసెస్ ఇవన్నిట్లో బిజీ ఉంటారు కాబట్టి తను కూడా ఈ అకాడమీ బాధ్యతలన్నీ తీసుకుంటారా, తను కూడా చూసుకుంటారా, ఇన్వాల్వ్ అవుతారా? అంటే సి బీయింగ్ ఫ్రమ్ ద సేమ్ స్పోర్ట్ షీ అండర్స్టాండ్స్ ద అంటే వాట్ హర్డిల్స్ విల్ హ్యావ్ అంటే డిఫికల్టీస్ వీ హ్యావ్ అండ్ ఆల్ దట్. So she supports me a lot. Then she takes care of the administrative part of the academy so that I can concentrate on what I like, and coaching meeda ekku concentrate cheyadaniki it really helps because renu kuda malli administration anni kuda chooskuntu adi cheyalante maybe I can't and 100% maybe I can't give coaching there. So that way she is really helpful and very supportive. Yeah. సో శారదా గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? Like I said, she is very supportive, understanding mainga. We both are like more like friends than wife and husband. First also before marriage also we were more best friends. So then adi I think we still have it in us. So adokati and yeah, she can multitask well, like she takes care of the kids, she takes care of me, academy. Then her parents have a business, so she takes care of sales and marketing in their company also. So yeah, she is multi talented. Yeah, all in one. Yeah, you can say that. యా, సో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా అండ్ బ్యాడ్మింటన్లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, మెన్ అండ్ ఉమెన్? అంటే నేను ఐ ఆల్వేస్ సే టాలెంట్ ఎంత ఉన్నా లేకపోయినా యూ షుడ్ బి రియలీ హార్డ్ వర్కింగ్ అండ్
అది హార్డ్ వర్క్ చేయకపోతే కానీ యూ విల్ నాట్ గెట్ సక్సెస్ అండి. అంటే అండ్ యూ షుడ్ నాట్ రన్ బిహైండ్ సక్సెస్. అండ్ వెన్ యూ టేక్ అప్ ఎ స్పోర్ట్, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, లైక్ బిఫోర్ ఆల్సో ఐ సెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తీసుకోవాలి. లైక్ వెన్ యూ, నీకు బ్యాడ్మింటన్లో ఇంట్రెస్ట్ ఉందంటే యూ కంటిన్యూ ప్లేయింగ్ ఆర్ టేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్. అంతేగాని లైక్ ఇప్పుడు సింధు సాయినా గెలుస్తున్నారు, పేరెంట్స్ ఆడమన్నారు అలా అంటే దెన్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో వాట్ ఎవర్ ద కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, వాళ్ళు అది తీసుకుని దాని మీద వర్క్ చేసి హార్డ్ వర్క్ బాగా చేయాలి. ఈజీగా రాదు. వన్స్ యూ డూ దట్ హార్డ్ వర్క్ అండ్ యూ రీచ్ దట్ థింగ్, then it is there. So I always say hard work only gives you success. యా, ఇప్పుడు ఈ పీబీఎల్లో అందరూ మాజీ ఆటగాళ్ళు ఉన్నారు అండ్ కోచ్లు ఉన్నారు. సో మీరెందుకు అటువైపు వెళ్ళలేదు? ఓన్లీ మీ అకాడమీ వరకు మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాము అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. లైక్ నోబడీ అప్రోచ్ మీ. ఒకవేళ ఎవరన్నా అడిగుంటే మేబీ ఐ ఆల్సో వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ అంటే ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ గో అండ్ ఆస్క్ సంబడి ఓకే ఐ వాంట్ టు ఆర్ ఇలాగా. ఇఫ్ దే ఫీల్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ దెన్ ఆబ్వియస్లీ దే విల్ కమ్ అండ్ ఆస్క్ మీ. సో అది చేయకూడదని ఏం లేదు. మేబీ ఇంకా బెటర్, మేబీ ఐ డోంట్ నో, ఇఫ్ దే ఆస్క్ మీ దెన్ ఐ విల్ ష్యూర్లీ డూ ఇట్. ఓకే. సో ఇప్పుడు మీ అకాడమీలో బ్యాడ్మింటన్కి ఏ ఏజ్ గ్రూప్ నుంచి తీసుకుంటున్నారు? I prefer kids start after 7 or 8. సో బికాజ్ మరీ యంగ్గా చేసినా ఓకే మేబీ ఫిజికల్ యాక్టివిటీకి బెటర్గానే ఉంటుంది. బట్ బ్యాడ్మింటన్ కానీ అంటే టు అండర్స్టాండ్ వాళ్ళు ఎలా కొట్టాలి, దేని గురించి ఆడుతున్నారు అని తెలుసుకుంటానికి ఐ థింక్ ఇఫ్ దే ఆర్ లిటిల్ మెచ్యూర్డ్ ఆర్ లిటిల్ స్ట్రాంగర్, సో ఇట్ హెల్ప్స్. సో నార్మల్గా ఐ ప్రిఫర్ టేకింగ్ దెమ్ ఫ్రమ్ 7 after 7 years. అండ్ వీ హ్యావ్ కిడ్స్ స్టిల్ 19. ఇప్పుడు మెన్ ఉమెన్ ఆడేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ అండర్ 13, లైక్ యూ సెడ్, లైక్ 7 to 13 మధ్యలో ఎక్కువ తీసుకున్నా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. సో దే అక్కడి నుంచి కంటిన్యూ చేసి నౌ దే ప్లేడ్ అండర్ 15, 17లో రిజల్ట్ ఆల్సో దే రీచ్డ్ ఫైనల్స్ ఇన్ నేషనల్స్. మెడల్స్ వచ్చినాయి, స్టేట్ గెలిచారు. నౌ 19లో కూడా బాగా ఆడుతున్నారు. సో నౌ నెక్స్ట్ ఈజ్ ఉమెన్. సో యా, అందరూ ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న పేరెంట్స్లో ఉండే చిన్న భయం ఏంటి అని అంటే స్పోర్ట్స్లో పంపించకపోవటానికి. బికాజ్ స్టడీస్ పరంగా చూసుకున్నట్లయితే లైక్ ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవుతారు, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీర్ అవుతారు, ఇలా ఉంది. వెరాజ్ స్పోర్ట్స్కి వచ్చి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేటప్పుడు స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వకపోతే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్. Yeah, so like I also suggest, like when parents come and ask, కొంతమంది వదిలేసి ఆడతారు, లైక్ స్టడీస్ మొత్తానికి నెగ్లెక్ట్ చేసి దే వాంట్ టు ఫుల్లీ పర్స్యూ బ్యాడ్మింటన్ అలా. బట్ సి ఎనీ స్పోర్ట్ యూ టేక్ అప్, ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు ఎనీ టైమ్ ఇంజరీ కూడా అవ్వచ్చు. సో ఇఫ్ యూ లీవ్ ఎనీ స్టడీస్ మొత్తానికి ఆపేస్తే యూ లూజ్ అవుట్ ఆన్ దాట్. సో ఐ సజెస్ట్ దెమ్ టు కంటిన్యూ స్టడీస్. మేబీ ఇఫ్ దే కెన్ మేనేజ్ జస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అలా రాసి దెన్ దే కెన్ జస్ట్ గో అప్. బికాస్ 10th వరకు ఇట్స్ స్టిల్ యూ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ లైక్ దట్. సో నేను ఎవరికైనా స్టడీస్ వదిలేమని ఎప్పుడు చెప్పను పేరెంట్స్కి. బట్ ఇది ఫుల్ టైం ఆడాలన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి కూడా ఆడాలి. బికాజ్ ఓన్లీ 2 కంటిన్యూ చేసి బాగా ఫుల్గా ఆడాలంటే కొంచెం కష్టం. బట్ సమ్హౌ యూ షుడ్ మేనేజ్. లైక్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఆల్సో. లైక్ ఐ వాజ్ India number 1, బట్ ఐ స్టిల్ wanted to do engineering because as a backup. అంటే ఇప్పుడు I was India number 1, but next minute you never know, if I got injured and I was not able to play badminton, so somehow I needed that backup. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఒకటే లైఫ్ కాదు కదా, లైక్ it's a very short life for a sports person, so you need to have that backup. I'm lucky to continue in badminton, but a lot of people can't do that. సో అది బ్యాకప్కి యూ హ్యావ్ టు స్టడీ అట్లీస్ట్ మినిమం ఎంతో కొంత చదువుకుంటే దెన్ యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, సార్. మీ అకాడమీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.